హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో అయితే మీరు చాలా గుడులు అయితే చూడొచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియోలో నేను ఒకే రోజు 4 గుడులు సందర్శించానన్నమాట. అవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తున్నానండి. స్టార్టింగ్ అయితే చిన్న తిరుపతి అనమాట. చిన్న తిరుపతి వెళ్తున్నాము. అది కూడా కొంచెం రూట్ అది తీసానన్నమాట వీడియో. ఇవన్నీ కూడా నేను కార్తీక మాసంలో ఊర్లు వెళ్ళినవండి. కార్తీక మాసం అంటే మన హిందువులందరికీ ప్రత్యేకమైన మాసం కదా. అలాగే నేను కూడా చాలా గుళ్ళు అయితే చూశానండి. అదృష్టమనే చెప్పాలి. అవన్నీ కూడా నేను వీడియోస్ తీశాను కొంచెం కొంచెం అయితేనే. కానీ ఛానల్ చిన్న ప్రాబ్లం అయిందని చెప్పాను కదండి. అందుకోసమని అప్పుడైతే పోస్ట్ చేయలేకపోయాను. ఆ వీడియోస్ అదే అయితే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇంత లేట్ అయిందని ఏమనుకోవద్దు. ఇది దగ్గర రూట్ అండి. కొంచెం దూరం వరకు బాగోదన్నమాట. చాలా గుంతలు అది అసలు బాగుండదు. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం బాగుంటుందన్నమాట. ఇలా వెళ్తే కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి. చూసారా, దారి పొడవునా కూడా నడిచి వెళ్ళే భక్తులు ఎంతమంది ఉన్నారో. చాలామంది ఉన్నారండి. కార్తీక మాసం కదా. అయినా చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల అనేసరికి నార్మల్ డేస్లో కూడా అందరూ కూడా భక్తులు వస్తూ ఉంటారండి. అంత నమ్మకమైన స్వామి అన్నమాట చిన్న తిరుపతి వెంకన్న అంటే. పెద్ద తిరుపతిలో మొక్కుకొని ఇక్కడ మొక్కు తీర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళలేకపోతేని. కానీ ఈ చిన్న తిరుపతి వెంకన్నకి మొక్కుకుంటే మాత్రం ఈ స్వామికే మనం మొక్కు తీర్చుకోవాలండి. లేదంటే చాలా కోపం వస్తుందంట స్వామివారికి. ఈ దారి పొడవునా చూసారు కదా, చెప్పులు గుట్టలు గుట్టల కింద ఉన్నాయండి. అంటే కాలినడకన వచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, బాగా వృద్ధులు కూడా ఉన్నారండి. వాళ్ళ కోరికలు తీర్చుంటాడు స్వామి. అందుకే అలా వస్తున్నారండి. మహిమగల స్వామి. అందున కార్తీక మాసం అవడం వల్ల అస్సలు ఖాళీ లేదనమాట. మీకు బయట ప్రాంగణం అంతా అయితే చూపించగలను, కానీ ఇంకా లోపలికైతే మొబైల్స్ ఎలా చేయరు కదండి, బయటే తీసేసుకుంటారు. అలాగే ఈ వీడియోలో మీరు ఈ చిన్న తిరుపతి చూపిస్తాను. అలాగే మద్దాంజనేయ స్వామి, పారిజాతగిరి, తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగున్నాడు అక్కడైతే రామచంద్ర స్వామి. అది కూడా చూపిస్తానన్నమాట. అందుకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ క్యూ లైన్ అయితే శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మేము శనివారం వెళ్ళలేదన్నమాట. అందుకోసం ఇలా ఉంది. సోమవారం వెళ్ళాము. అనుకోకుండా ఈ గుడికని వెళ్ళిన మేము ఇంకా 3 గుళ్ళు చూసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట. తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ రోజంతా ఈ దేవతా దర్శనాలతోనే మాకు రోజంతా చాలా సంతోషంగా గడిచిపోయిందండి. అప్పుడు వర్షాలు వచ్చినాయి కదా, ఆ వర్షం వాటర్ అన్నమాట. ఇదంతా కూడా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. దారి పొడవునా కూడా అక్కడక్కడ నీళ్ళు అలాగే ఉన్నాయి. ఇక చిన్న తిరుపతి అయితే వచ్చేసామండి. గుడి చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఈ వెంకన్నకి వచ్చే ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చేస్తాడనమాట స్వామివారు. అందుకని ఇంకా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీహరి కళాతోరణం అని ఉంది కదండి, ఇక్కడ నృత్యం అది చేస్తున్నారు. చాలా బాగుంది. నేను ఇవన్నీ కూడా మ్యూట్లో పెట్టానన్నమాట. ఎందుకంటే గుడంతా కూడా గోవింద హరినామ స్మరణతో మొత్తం మారుమోగుతుందండి మైక్ సెట్లోని. అదంతా కూడా ఉంచితే కాపీరైట్స్ వస్తాయని నేనైతే అంతా తీస్తానండి. లేదంటే అక్కడికి వెళ్ళామంటే ఇంకా మన మనసు తన్మయత్వంతో చాలా బాగా ఉంటుందండి. అంతా గోవిందనామాలే ఎక్కడ చూసినా. జనం గోవింద గోవింద అంటూ ఉంటారు. ఇంకా మైక్లో కూడా చాలా చిన్నగా గోవిందనామాలు వినిపిస్తూ చాలా హాయిగా ఉంటుందండి చూడడానికి, వినడానికి కూడా. ఇంకా స్వామిని చూసామంటే ఇంకా మనల్ని మనమే మర్చిపోతామన్నమాట. ఫొటోస్ అయితే మీకు బయట ఫొటోస్ పెట్టగలను, కానీ అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న అనుభూతి అయితే మీరు ఫోటో చూస్తే కలగదండి. అక్కడికే వెళ్ళాలి. ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి స్వామివారిని చూడడానికి.
అన్ని కోరికలను తీర్చే స్వామి అన్నమాట. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటేని ఇక్కడ 2 వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఉంటాయండి. పైన ఒకటి కింద ఒకటి ఉన్నట్టు ఉంటారనమాట. అక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి అందరి కోరికలు కూడా తీరుస్తూ ఉంటారండి. నేను అలాగే ఈ మధ్య తరచూ వెళ్తూ ఉంటున్నాను. తేడా అయితే కనిపిస్తుందండి. స్వామి నా మీద కూడా దయ చూపారనమాట. చూసారు కదా, ప్రాంగణం అయితే ఇలా భలే ఉంటుందండి చూడడానికి. ప్రతి స్తంభానికి కూడా స్వామివారు ఏ ఏ అవతారాలు ఎత్తారనేది అన్ని అవతారాలు కూడా కింద రాశారు. అలాగే ఆ అవతారం వేశారనమాట. ఏనుగు బొమ్మలు కూడా భలే ఉంటాయండి చూడడానికి. నేను ఇంకా దగ్గర నుంచి తీయలేదనమాట వీడియో. ఇది మధ్యాహ్నం టైం కదండి. మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువ భోజనాల దగ్గర ఉంటారనమాట జనమందరూ కూడా. ఇక్కడ కూడా ఖాళీగా ఉంది చూడండి. ఇక్కడ స్వామివారికి అలంకరణకు ఉపయోగించిన పువ్వులు, అలాగే ఆవు పేడ కలిపి డూప్ స్టిక్స్, అలాగే అగరబత్తి అన్నీ కూడా అమ్ముతారనమాట. గోపంచకం అన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. చాలామంది తీసుకుంటారు. అది పూర్తయిన తర్వాత మేము స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇలా ప్రసాదం కూడా తిన్నామండి. స్వామివారి ప్రసాదం అంటే ఏముందండి, అన్నం తిన్నాం భోజనం టైంకి. ప్రసాదాలు మామూలుగా తీసుకుంటాం కదా. భోజనం చేశాక ఇంకా మీకు మళ్ళీ ఇవి చూపిస్తున్నాను అనమాట. ఎంట్రన్స్లో ఉండేవి, గోపురం ఎలా ఉంటుంది అనేవి ఫొటోస్ పెట్టానండి మీకు. ఇవి కాలినడకన వస్తే మనకు కనిపిస్తుంది అనమాట. మేము బైక్ మీద వెళ్ళాం కాబట్టి వేరే వెళ్ళామన్నమాట. ఆ భోజనాలు చేసిన తర్వాత ఇంకా ఎందుకంటే ఇక్కడ శివాలయం కూడా ఉందండి కొంచెం ముందుకు వెళ్తేని. కానీ గుడి మూసేసే టైం అయిందనమాట. అందుకని ఇంక భోజనాలు చేస్తాము. అయినా శివయ్య దర్శనం చేసుకోవాలి కదా, అసలే కార్తీక మాసం. అందుకని శివయ్య దర్శనానికి కూడా వెళ్ళామండి, బయట నుంచి అన్నా చూద్దామని. కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరూ ఒకటే అంటారు కదా. ఎప్పుడైనా సరే మనం మనసులో వేరే వేరే దేవుళ్ళు అనుకుంటాం కానీ దేవుడు ఒక్కడే అండి. మనకు నచ్చినట్టుగా దుర్గమ్మని, లక్ష్మీదేవి, పార్వతీ, సరస్వతి అని మనం కొలుచుకుంటాం కానీ దేవుడు ఒక్కడే అండి. అందుకని ఈ గోవిందుని చూసాక ఇప్పుడు శివాలయానికి కూడా వెళ్తున్నామండి. మేము ఇదివరకు ఇదంతా కూడా నడిచి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళే కొలది ఎత్తండి, కొండ కదా, నడవడానికి అయితే కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడే భోజనం చేసి ఇక్కడికి వస్తారండి. వచ్చేసరికి అయితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చుని సేద తీరి వెళ్తారండి అందరూ కూడా. ఎందుకంటే ఈ శివాలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వాతావరణం కూడా బయట ఎంత ఎండగా ఉన్నా సరే ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి. అందరూ కూడా ఈ స్తంభాలకు జారబడి కూర్చుని ఉంటారనమాట. గంటల కొలది కూర్చుంటారండి, అసలు టైమే తెలియదు అనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. మేమైతే అక్కడ నుంచి చిన్న తిరుపతికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈస్ట్ ఎడవల్ల అనే ఊరు ఉందండి. అక్కడ ఉన్న కోదండరాముడు గుడి చూద్దామని వెళ్తున్నాము. ఈ దారి అంతా కూడా చాలా బాగుంది కదండి. చెట్లు అయితే భలే ఉన్నాయి. ఇంకా చాలా చెట్లు అయితే కూలిపోయి ఉన్నాయండి. అప్పుడు వర్షాలు బాగా ఎక్కువ వచ్చినాయి కదా, ఒక వారం రోజుల పాటు. అందుకని నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని. ఇక్కడికి వచ్చేసరికి స్వామివారికి నైవేద్యం పెడతారు కదండి, ఆ సమయం అయిందన్నమాట. ఇక ఆ సమయంలో అయితే ఎవరు చూడకూడదు కదండి, అందుకోసమని కూర్చోమన్నారు. కూర్చున్నాను. బ్రాహ్మణులు కూడా చాలా మడిగా తడిబట్టతో కప్పి ఎవరు చూడకుండా స్వామివారికి నివేదన చేస్తారండి. అప్పుడు మనం కూడా వెళ్ళకూడదు అనమాట. అందుకని మేమైతే ఒక పావు గంట ఇక్కడ కూర్చున్నాము. మంగళ వాయిద్యాలతో స్వామివారికి నివేదన చేశారండి. తర్వాత స్వామివారికి దర్శనం చేసుకోవడానికి టికెట్ అయితే ఇచ్చారండి. లోపలికి వెళ్ళడానికి 50 రూపాయలు అనమాట. స్వామివారికి గోత్రనామాలతో పూజ చేశారండి, చాలా బాగుంది. ఆ స్వామిని ఇంకా మీకు సైడ్గా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే అసలు ఆ స్వామి మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుందండి. చాలా బాగుంది విగ్రహం అండి. నాకు చూసే కొలది చూడాలనిపించింది. పూజ కూడా చాలా బాగా చేశారు.
ఇంకా 4-5 ఉన్నారండి మాతో పాటు వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా టికెట్ తీసుకుని ఇలాగ లోపలికి వచ్చి పూజ చేయించుకున్నారనమాట. ఈ కార్తీక మాసంలో ఇలా రామయ్యను కూడా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేని. అదే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ స్వామివారు చాలా బాగున్నారండి. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోతే కనుక ఒకసారి వెళ్ళిరండి. వీటికి కూడా స్థల పురాణం ఉంటుంది, కానీ నాకైతే తెలియదు అన్నమాట. తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను. నా దర్శనం అయితే ఇక్కడ ఇలా జరిగిందండి. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. అందున కార్తీక మాసం కదా, ఇంకా అలంకరణ అయితే చెప్పక్కర్లేదు. ప్రతి గుడి కూడా భలే అలంకరణ చేశారండి. గుడిలో మూర్తులను కూడా బాగా పూలతో అలంకరించారు. చాలా బాగుందన్నమాట. చూసే కొలది చూడాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మీకు చూపించాలని నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి. అందుకని ఎలాగోలాగా కష్టపడి అయితే వీడియో తీసాము. ఎక్కడికి వెళ్ళినా వీడియో తీయొద్దని అంటున్నారండి. మీకోసం నేనైతే ఇలా వీడియో తీసి పోస్ట్ చేశాను. బయట నుంచి గుడి ఇలా ఉంటుందండి. మేము ముందు తీయలేదు కదా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. గోపురం చాలా పెద్దగా ఉంటుందండి. చెట్లు అవి బాగా చుట్టుపక్కల బాగా ఎక్కువగా ఉండి ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాం కదా రామయ్య తండ్రిని. తర్వాత జంగారెడ్డిగూడెం దగ్గర గురవాయిగూడెం ఉంది కదండి, అక్కడ మధ్య ఆంజనేయ స్వామివారు ఉన్నారనమాట. అక్కడికైతే బయలుదేరాము ఇప్పుడు. ఇది నేను రెండోసారి వెళ్ళడం అండి గుడికి. ఇది వరకు మా వారు నేను వెళ్ళాము, కానీ పిల్లల్ని తీసుకువెళ్ళాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. అప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు పిల్లలు నేను వెళ్ళామన్నమాట. ముగ్గురం వెళ్ళాము. ఈ స్వామివారు స్వయంభూగా వెలిసారండి, మద్దాంజనేయ స్వామివారు. అసలు చాలా సత్యమైన దేవుడు అన్నమాట. ఈ స్వామివారికి మధ్య వృక్షపు త్వరలో వెలిసిన దైవం అండి. ఈ దేవాలయం బైనేర్ నదీ తీరంలో ఎర్రకాలువ డామ్కు సమీపంలో ఉందండి. మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అన్నమాట. చుట్టూ ఎంత ప్రాంగణం ఉన్నా కానీ మద్ది చెట్టులో మాత్రం స్వామివారు ఉంటారండి. దీనికి స్థల పురాణం ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడు సైన్యంలోని మన్మధుడనే ఆ అసురుడన్నమాట స్వామికి భక్తుడయ్యాడండి. ఆయన పరాక్రమాలన్నీ చూసి నిత్యం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ జీవనం సాగించేవాడంట. ఆయన శత్రుపక్షంలో ఉన్నాడు కాబట్టి స్వామిని నేరుగా చూసే దర్శనం ఆయనకు కలగలేదన్నమాట. అందుకని ఆయన పోరాడి వీరమరణం పొందాడనమాట. వీరమరణం పొందిన తర్వాత ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడుగా జన్మించాడంటండి. అందుకనే అతన్ని అనుగ్రహించేందుకే మధ్యవృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్ది చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందంటండి. అలా క్రీస్తు శకం 1166 సంవత్సరంలో ఆ ఊరికి స్వామి మొదటి దర్శనం లభించిందంటండి. పూర్వీకులు చెప్తున్నారు ఇదంతా కూడా. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే చెప్పారనమాట. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారంటండి. తర్వాత 1978 సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిసాడన్న నమ్మకంతో ఈ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారండి. ఇప్పుడు కూడా ఆ చెట్టు అలాగే ఉంటుంది. ఈ ఊరు వెళ్ళడానికి ఏలూరు నుంచి 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉందండి. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకు బస్సు ఉంటుంది. జంగారెడ్డిగూడెంకి 3 కిలోమీటర్ల దూరంలో ఆటోలో సులభంగా వెళ్ళొచ్చండి. దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా సరే ఈ మద్దాంజనేయ స్వామిని దర్శించుకోండి మీరు అందరూ కూడా. మేము వెళ్ళిన సమయం చెప్పాను కదండి, ఆలయం మూసివేసి ఉందన్నమాట. మేము 1 గంట అయినా కూర్చున్నాము. ఈ చుట్టుపక్కల అంతా తిరుగుతూ ఉన్నామండి.
ఆ గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది ఉంటుందండి చూడడానికి. స్వామివారి లోపల చిన్నగా ఉన్నా కానీ ప్రాంగణం అంతా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇలా టైమింగ్స్ తెలియక వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చుట్టూ కూర్చుని ఉన్నారండి. ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏదో ఒకటి ఇస్తాడు కదండి దేవుడు ప్రతి బాధని కూడా. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుని తీర్చుకుంటారనమాట. ఒక్కొక్కరైతే మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేస్తున్నారు. కొంతమంది అయితే కాలు మీద కాలు వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారండి. కొంతమంది అయితే పడుకొని అంగప్రదక్షిణ కూడా చేస్తున్నారండి. అలా అన్నీ చేయడానికి వీలుగా ఉంటుందండి గుడి ప్రాంగణం అంతా కూడాని. అలాగే చిన్నపిల్లలకి ఇక్కడ అన్నప్రాసన చేస్తారు, పేర్లు పెడతారు, చెవులు కుట్టించడం అన్నీ కూడా ఇక్కడే చేస్తారండి. ఎందుకంటే ఈ స్వామి దగ్గర మొక్కుకున్నాక సంతానం కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడే పిల్లలకి అన్నప్రాసన అది చేస్తూ ఉంటారండి. ఎంతో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రాంగణం కూడా ఉందండి. ఆ పక్కన పాల పొంగలు వండడానికని చూస్తున్నారు కదా, పాల పొంగలి అని ఉంది. టికెట్ 50 రూపాయలంటండి. మనం ఒక పాత్ర, అలాగే బియ్యం, ఆవు పాలు, బెల్లం తీసుకుని వెళ్ళి వాళ్ళు గ్యాస్ ఇస్తారనమాట. ఒక రూమ్లో ఉంటుంది. అక్కడ వండుకొని పిల్లలకి అన్నప్రాసన చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక నలుగురు పిల్లలకైతే అన్నప్రాసన చేస్తున్నారండి. చాలా ముద్దుగా ఉన్నారు వాళ్ళైతేని. వీడియో తీయలేదన్నమాట, అందరూ ఇష్టపడరు కదా. అలాగే ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఆ గుడి తలుపులు కూడా మూసివేసి ఉన్నా కూడా మెస్ ఉండడం వల్ల స్వామివారిని అయితే ఇలా తీయగలిగాను. వెంకటేశ్వర స్వామి ఈ కార్తీక మాసంలో గోవిందున్నే ఎక్కువగా చూశానని నేను. ఇలా మెస్లోంచి వీడియో అయితే తీశాను. తర్వాత ఇంకా అలాగే ఇవన్నీ తిరిగేసరికి స్వామి గుడి అయితే ఓపెన్ చేశారనమాట. అలాగే ఇక్కడ నక్షత్ర రాశికి సంబంధించిన చెట్లు, నక్షత్రానికి సంబంధించిన చెట్లు కూడా ఉందండి. నక్షత్రవనం, రాశివనం అని ఉంది. మనకు తెలుస్తుంది కదా మామూలుగా మన రాశి ఇది, నక్షత్రం ఇది అని చెప్పి వాళ్ళు ఆ చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేది అక్కడ రాసి పెట్టి ఉంచారనమాట బోర్డు. అలా చేయడం కూడా మన జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలుగుతాయండి. అందుకోసమని అలా పెట్టారు. పాత వాళ్ళకైతే వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏంటనేది తెలియదు. ఇంకా అన్నీ దేవుడే చూసుకోవాలి అలాంటి వాళ్ళకి. కానీ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అది అన్నీ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు అలా ప్రదక్షిణ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. తర్వాత అక్కడి నుంచి కూడా మేము బయలుదేరాము. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేశాను కదండి, చూసారు. అక్కడ నుంచి మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? జంగారెడ్డిగూడెం దగ్గర తిరుమల గోకుల పారిజాతగిరి అని ఉందండి. ఆ స్వామిని కూడా వినడమే కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా సూర్యాస్తమయం అవుతుందన్నమాట. కార్తీక మాసం అవడం వల్ల ఒకరు దీపాలు వెలిగించుకోవడానికి వస్తున్నారండి. గుడి పైనుంచి చూస్తున్నారు కదా, చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. చిన్న తిరుపతి ఎలా ఉంటుంది మ్యాక్సిమం అలాగే ఉంటుందండి. ఇక్కడ అడుగున కూడా పారిజాత చెట్లు ఉంటాయండి. మేము నడిచి వెళ్ళలేదు కదా, మెట్లు గుండా వెళ్తే కనుక పారిజాత చెట్లు చాలా ఉంటాయంటండి. అక్కడ పంతులు గారు చెప్పారనమాట. అలాగే మీకు కోదండరామాలయం అని చెప్పాను కదా, అక్కడ కూడా బయట ఫొటోస్ అసలు తీయడానికే లేదండి. కానీ స్వామి దయ ఉండడం వల్ల మనకి వీడియోలో అయితే వచ్చారనమాట. ఈ గుడికి అయితే అసలు ఎలా చేయలేదండి. మొబైల్స్ అయితే తీసుకోలేదు, కానీ ఫోటోలు అవి అస్సలు తీయకూడదమ్మా, కావాలంటే ప్రాంగణం బయట నుంచి తీసుకోండి అని చెప్పారు. మేము ఇంకా జూమ్ చేసి తీసామండి. మీకు ఈ స్వామివారిని కూడా చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి వీడియో క్లిప్ చేయకుండా. అలాగే ఈ స్వామివారిని అయితే 3 మూర్తులు ఉంటారండి. 3 గర్భాలయాలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఆ 3 మూర్తులు కూడా మనకి వెనకాల
పెద్ద అద్దంలో కనిపిస్తారండి. గుడిలో కనిపించే కన్నా కూడా అద్దంలో చాలా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తారనమాట స్వామివారు అమ్మవారు కూడాని. మెట్ల దారి నుండి వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మేమైతే బైక్ మీద రావడం వల్ల ఇంకా నేరుగా ఇలా పైకి వచ్చేసామండి. ఎందుకంటే పొద్దుపోతుంది కదా, ఇంకా నడిచి రావాలని ఇంకెక్కడా నడవలేదండి. చిన్న తిరుపతి కూడా ఇలాగా పైకి వచ్చేసామన్నమాట, మెట్ల మీద నడవకుండా. కొన్ని మెట్లు ఎలాగో ఉంటాయి, అవి తప్పదన్నమాట. మెట్ల దారి గుండా వెళ్ళాలంటే ఇంకా ఒక్కో గుడికి ఒక్కో రోజు అలా సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఇంకా అన్నీ తిరగలేము కదా ఒకే రోజు. ఇలా రావడం వల్ల మాకు చకచక ఈ దర్శనాలు అయితే అయిపోయినాయండి. ఈ గుడి కూడా చాలా బాగుందండి. అంటే ఒక గుడి బాగుంది, ఒక గుడి బాగోలేదని అస్సలు చెప్పడానికి లేదన్నమాట. అంతకు మించి ఉన్నట్టు అనిపించిందని చూస్తుంటేని. ఇక్కడ ఈ గోవుల వనంలో స్వామివారి పాదాలు వెలిసాయంటండి ముందు. అక్కడ బ్రాహ్మలు చెప్పారు కానీ వీడియో తీయొద్దన్నారనమాట. ఆయన చెప్పేది కూడా తీయకూడదమ్మా అన్నారు. అందుకని అవి కూడా షూట్ చేయలేదు. ఇంకా మెట్ల దారి గుండా వస్తే అలా కింద నుంచి రావాలండి. చూస్తున్నారు కదా, సూర్యుడు అస్తమించే సమయం. ఆ సమయానికి మేము ఈ గుడికి వచ్చామన్నమాట. కొంచెం లైట్గా చీకటి పడుతున్నట్టుగా ఉంది మేము గుడిలోంచి బయటకు వచ్చేసరికి. ముందు పాదాలు వెలిసినాయి అంటండి స్వామివారివి. గోవుల మంద ఉండడం వల్ల గోకుల పారిజాతగిరిగా ఇక్కడ స్వామివారు పిలువబడుతూ ఉంటారంటండి. ధనుర్మాసంలో ప్రత్యేకమైన పూజలు బాగా చేస్తారంట. ధనుర్మాసంలో రండి అని చెప్పారు అక్కడ పంతులు గారు అయితేని. నేను ఇక్కడ పారిజాత చెట్టు కూడా ఒకటి తెచ్చుకున్నానండి. నేను కూర్చున్నాను, అయ్యో పారిజాత చెట్లు నేను చూడలేదు ఇక్కడ అని అనుకుంటున్నాను. ఆ పక్కనే చిన్న మొక్క అయితే ఉంది, అది తీసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కదా, ఇప్పుడు ఆ చెట్టు అయితే కొంచెం పెద్దదైంది, నేను కుండీలో వేసుకున్నాను. ఇంకా పారిజాతగిరి అంటే వినడానికి చాలా బాగుంది కదండి. పారిజాత పువ్వులు చూస్తే మనకి ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. అలాంటివి ఆ చెట్ల మధ్యలోనే, గోవుల మధ్యలోనే స్వామివారి పాదాలు వెలిసినాయి అంటండి. అంటే స్వయంభువుగా వెలిసినట్టే కదండి స్వామివారు. ఆయన ఉనికిని అక్కడక్కడ కూడా చూపిస్తున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ గుడి, అలాగే కోదండరాముడి గుడి కూడాని. అది మీ అందరికీ కూడా చూపించానని సంతోషం అయితే నాకు చాలా అనిపించింది. ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఈ గుడులు చూసుంటే అది ఎవరైంది, ఏ ఊరు అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్. అంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అనేది నాకు తెలుస్తుంది కదా. ఇది కూడా కొంచెం పెద్ద వీడియోనండి, అయినా కానీ మీరు కొంచెం ఇబ్బంది పడకుండా మీ ఖాళీ సమయంలో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలా చూడడం వల్ల నాకు వాచ్ టైం వస్తుంది. ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల అందరికీ కూడా వీడియో షేర్ అవుతూ ఉంటుందన్నమాట. మీ వంతు సాయం మీరు చేయండి ప్లీజ్ అందరూ కూడాని. మేము గుడి ప్రాంగణం బయట నుంచి అంటే స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత బయట నుంచి తీసుకోండి అమ్మా అని చెప్పారండి. బయట నుంచి జూమ్ చేసి తీశాడు మా బాబు. స్వామివారిని జాగ్రత్తగా చూడండి. అదిగోండి స్వామివారు మసకగా కనిపిస్తున్నారు. ఎలా అయినా దర్శనం అయింది కదా మీకు అని అనిపించింది నాకు. నేనైతే వెళ్ళాను కాబట్టి చూడగలను, మీకైతే చూపించలేను కదా, ఫోటో అయినా ఉండాలి. కానీ మీకు నేరుగా స్వామినే చూపించానండి. ఇలా ఎవరైనా వీడియోలో పెట్టారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే మీకు ఈ స్వామిని చూపిస్తున్నాను. ఇందాక కూడా మీకు చాలా క్లారిటీగా చూపించాను కదా. కోదండరాముని కూడా మీకు చాలా బాగా చూపించాను. మీకు ఖాళీ సమయంలో వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ దయచేసి అందరూ కూడాని. గోకుల తిరుమల పారిజాతగిరి అండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారండి దేవస్థానం అన్నమాట. పక్కనే గోవిందుడు చూడండి, కృష్ణయ్య ఇలా గోమాతతో కలిసి ఉన్నాడు. ఇక్కడ కింద వాటర్ కూడా ఉందండి. సాయంత్రం అయ్యేసరికి లైట్లు అవి వెలిగి ఇంకా చాలా చక్కగా అయితే కనువిందు చేస్తారంట. చాలా బాగుంది కదండి కృష్ణయ్య విగ్రహం.
గోవుతో ఉన్న కృష్ణుడిని కొనుక్కోవాలి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కొంచెం పెద్ద ఫోటో కాదండి. అదే విగ్రహాలు వస్తున్నాయి కదా! వాడపల్లి వెళ్ళినప్పుడైతే తీసుకోవాలి. అక్కడ బాగా అమ్ముతూ ఉంటారు. నేను శనివారం వెళ్ళట్లేదు కాబట్టి అవి ఉండట్లేదండి. ఇలాంటివి చూస్తే నాకు అక్కడే ఉండిపోవాలి చాలాసేపు చూస్తూ అనిపిస్తుంది. కానీ చూస్తున్నారు కదా, చీకటి పడిపోతూ ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇబ్బంది కదా! అందుకని మేమైతే ఫాస్ట్‌గా ఒక చిన్న వీడియో అయితే తీస్తాం మీ అందరి కోసమును. మొక్కలు కూడా భలే పెట్టారండి. ఇంకా అభివృద్ధి చేస్తున్నారనమాట. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే పైన అద్దాల మందిరం ఉంది, చూసి రండమ్మా అని చెప్పారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎక్కడెక్కడ వెలిసారు, దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నవి ఫోటోతో సహా పెట్టారండి. నేను అయితే అంత క్లారిటీగా వీడియో తీయలేకపోయాను అనమాట. అక్కడ నుంచి కొంచెం బయటికి ఇలా వస్తే మనకి ఈ వ్యూ అంతా భలే కనిపిస్తుంది అనమాట. ఇంకా నేను పొద్దుపోతుందని చెప్పాను కదా, మంచులో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా పగలైతే చాలా బాగుంటుంది. చూడండి, బాగా ఎత్తులోనే ఉందండి గుడి. నేను ఎప్పటి నుంచో వింటున్నానమాట. పారిజాతగిరి, తిరుమల పారిజాతగిరి అని చాలామంది నోటి నుంచి విన్నాను. కానీ ఇన్నాళ్ళకైతే స్వామిని చూడగలిగానమాట. స్వామి దయ లేనిదే మనం ఎవరో కూడా స్వామి దగ్గరికి వెళ్ళలేమండి. గోవిందుడి అనుగ్రహం ఉంటేనే మనం స్వామిని చూడగలమన్నమాట. ఆయన అనుగ్రహం అయితే నాకు దక్కిందని అనుకుంటున్నానండి. చూసారు కదా వీడియో అయితేని, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మీకు నచ్చింది అనిపిస్తే మరింతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా మరొక మంచి